దేవుని నామానికి మెప్పుకలు గాక. ముందుగా ఈ క్రితం తర్వాత 14 ఆదివారపు ఆరాధన నిమిత్తము మనందరినీ ఇప్పుడు ఇక్కడ ప్రవేశపెట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆయన మాటలను ధ్యానించే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన దేవుని బట్టి ముందుగా ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. సంతోషంగా వారందరూ అరడే చెప్తామా? హల్లెలూయా. మనం ఒకసారి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11 నుంచి ఒకసారి మనం చదువుకుందాం. ఈరోజు చదవడం సువార్త పాఠము లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండెను. వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా కేకలు వేసిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలో వచ్చి ప్రార్థనలోకి ఇచ్చాం. పరిశుద్ర ప్రేమల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఇంతవరకు మరి ఆదివారం ఆరాధనలు మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొని మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని మమ్మల్ని గురించారయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి, విలువైన మీ మాటలను ప్రభా మేము ధ్యానించబోతుండగా మీ సహాయాన్ని మాకు పంపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆశతో ప్రతి ఒక్కరు మీ మాటలు వినడానికి మీ సన్నిధానానికి వచ్చేవారు ప్రభా. వారి ఆశను తీర్చే విధంగా వారితో మాట్లాడిన ప్రభా. వారి ప్రాణాలను తృప్తిపరిచే జీవాహారాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ ఆదరణలో తీసుకుని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మాట్లాడబోతున్న నన్ను కూడా మీ ఆత్మతో అభిషేకించండి ప్రభువా. అయ్యా తండ్రి, మరి మీరు మాట్లాడాలనుకుంటున్న మాటలను ప్రభా నాలో నింపి అయ్యా నా ద్వారా తండ్రి ఇక్కడ బిడ్డలందరితో మీరే మాట్లాడి మీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకోమని యేసు అతి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. కుష్ఠరోగుల సంఘటన మనం ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కదా. ఈ లేఖన భాగాన్ని 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువారి ద్వారా స్వస్థత పొందడానికి లేఖన భాగాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. అయితే ఈరోజు 13వ వచనంలో వారు యేసు ప్రభువారిని అడిగిన విధానాన్ని మనం ఒకసారి గమనిస్తే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని వారు ఏం చేశారంట? కేకలు వేసిరి. ఈ కేకలు వేయట అనే మాటల గురించి మనం ఆలోచన చేస్తే, ఈ లోకపు పోకడలో కొన్నిసార్లు మనుషులు అక్రమంగా అంటే మర్యాద లేకుండా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం కదండి. కేకలు వేయటం, అరుపులు అరవటం ఈ లోకస్తులు చేసే పనిలో భాగంగా కొన్నిసార్లు ఎన్నోసార్లు మనం ఈ లోకంలో అది చూస్తూ ఉంటాం. అయితే కేకలు వేయట అంటే మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు ఎంతోమంది వ్యక్తులు కేకలు వేసిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభువుని శిలువకు అప్పగించే సమయంలో ప్రధాన యాజకులు అందరూ కూడా ప్రజలను ప్రేరేపించినప్పుడు వారు ఏం చేశారంట? సిలువ వేయమని వారు కేకలు వేశారు కదా. పిలాతు ఆయనను విడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ కూడా మరీ ఎక్కువగా వారు ఆయన్ని సిలువ వేయండి అని కేకలు వేయటం మనం అక్కడ చూస్తాం. కేకలు ఎప్పుడు వేస్తారు మనుషులు అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, చాలా కోపం వచ్చినప్పుడు, చాలా బాధలో ఉన్నప్పుడు కదండి. ఈ 2 సందర్భాల్లో మనం విచక్షణ రహితంగా మనకి తెలియకుండానే మన కంఠస్వరం ఎత్తి మాట్లాడుతాం కదా. బాధలో ఉన్నప్పుడు, అత్యంత వేదనలో ఉన్నప్పుడు, అత్యంత కోపం మనకు వచ్చినప్పుడు మనం విచక్షణ రహితంగా మనకు తెలియకుండానే మన కంఠస్వరం ఎత్తి మాట్లాడుతాం. అప్పుడు మనం అనుకుంటాము, మనకి తెలియకుండానే మన కంఠస్వరం ఇంత ఎత్తుగా ఎత్తి మనము మాట్లాడేమా అని అనుకుంటాం. ఇక్కడ మనం చూస్తే ఈ సమయంలో కూడా, ఈ సందర్భంలో కూడా కుష్ఠరోగులు కేకలు వేసి తమ విన్నపాన్ని యేసు ప్రభువారికి వారు చేరవేశారంట. మన ఇంకొక లేఖన భాగం ఇదే లూకా సువార్తలో చూస్తే, ధనవంతుడు కేకలు పెట్టిన విధానం ఏ సందర్భంలో పెట్టాడంటే 16వ అధ్యాయం లూకా రాసిన సువార్త 24వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీళ్లలో ముంచి చల్లార్చుటకు లాజరును పంపుము,
యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏంటంటే ఎందుకు ఈ ధనవంతుడు కేకలు వేశాడంట? అతడు పాతాళంలో, అంటే చనిపోయిన తర్వాత పాతాళంలో బాధపడుతూ అత్యంత వేదన భరితమైన స్థలంలో ఉన్న సమయంలో అతడు అబ్రహాముతో అంటున్న మాట ఏంటంటే, ఒక్కసారి లాజరును తన వ్రేలి కొనతో నా నాలుగును చలార్చకు పంపించని ఎలా చెప్పాడంటే ఆ సమాచారాన్ని కేకలు వేస్తూ చెప్పాడంట. ఎందుకంటే అత్యంత బాధలో ఈ ధనవంతుడు ఉన్నాడు కదండి. పాతాళంలో అత్యంత వేదనకరమైన స్థలంలో ఆ అగ్ని జ్వాలలో మండుతూ అతడు ఏం చేశాడంట? కేకలు వేస్తూ తన విన్నపాన్ని అబ్రహాముకు అతడు చేరవేశాడు. మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇతను కేకలు వేసినప్పటికీ ఇతని మనవికి ఫలితం ఏమైనా దక్కిందా అంటే ఎటువంటి జవాబు కూడా అతనికి రాలేదు. అబ్రహాం ఏమంటున్నాడు? కుదరదయ్యా, ఎందుకంటే మాకు మీకు మధ్య ఒక అగాధము ఉంచబడింది అని అబ్రహాం అక్కడ జవాబు ఇవ్వటం మనం చూస్తాం కదండి. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి దాటి రాజ్యాలకు ఉండునట్లు, దాటి కోశాలకు ఉండునట్లు మాకు మీకు మధ్య ఏముంచబడిందంట? ఒక మహా అగాధము ఉంచబడింది. కాబట్టి నువ్వు అడిగిన మనవికి జవాబు ఇవ్వటం ఎంత మాత్రం కూడా కుదరదు అని అబ్రహాము తేల్చి చెప్పేశాడు. మనం ఆలోచన చేస్తే అబ్రహాము చెప్పే వరకు ఈ ధనవంతుడికి ఏం తెలియలేదు. వారికి వీరికి మధ్య అగాధం ఉంచబడిన సంగతి ఈ ధనవంతుడు గ్రహించలేదు. అబ్రహాము చెప్పిన తర్వాత అర్థమైంది అతనికి ఒక అగాధం ఉంది, వెళ్ళాలనుకున్న అక్కడికి నేను వెళ్ళలేను, రావాలనుకున్న ఇక్కడికి లాజరు కూడా రాలేడు అన్న విషయాన్ని, సత్యాన్ని ఈ ధనవంతుడు అనంతరం గ్రహించాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ఇక్కడ కేకలు వేసినప్పటికీ అతని మనవికి ఎటువంటి ఫలితము కూడా దక్కలేదు. కారణము వారి మధ్యలో ఏముందంట? అగాధము ఉంచబడి ఉంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎన్నోసార్లు మనము దేవుణ్ణి ఎన్నో మనవులు అడుగుతూ ఉంటాము, ఎన్నో విజ్ఞాపనలు దేవునికి మనము చేస్తూ ఉంటాం కదండి. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే కొన్నిసార్లు దేవునికి మనము చేసే విజ్ఞాపనలకి మధ్యలో అగాధము ఉంచబడి ఉందన్న సంగతి మనం చాలాసార్లు గుర్తించాం. ఏముందొచ్చబడిందంట? దేవునికి మనం చేసే విజ్ఞాపనలకి మధ్యలో ఒక ఆటంకం ఉందని, ఒక అపాయం ఉందని, ఒక అగాధం ఉందని తెలియక ఎన్నోసార్లు మనం గోచాడి కొన్నిసార్లు మనం ఒంటరిగా ప్రార్థన చేసే సమయంలో మన కంఠస్వరం ఎత్తి కేకలు వేస్తూ మన విన్నపాలను దేవునికి మనము చేరవేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం గ్రహించినది ఏంటంటే ఈరోజు దేవునికి మనకి, అంటే మన విజ్ఞాపనలకి మధ్యలో ఒక అగాధము ఉంచబడి ఉందన్న విషయాన్ని మనం గ్రహించక, ఇక్కడ ధనవంతుడు ఎలాగైతే గ్రహించక తన మనవిని అబ్రహాముకు చేరవేశాడో, ఎన్నిసార్లు ఆ అగాధాన్ని దేవుడు మనకి కనపరచాలని చూసినా మనం దాన్ని గ్రహించకుండా మనం ఏం చేస్తూ ఉంటామంట? ఆ మనవిని పదే పదే దేవుని సన్నిధానంలో మనము పెడుతూనే ఉంటాం. అయితే ఆ మనవి నెరవేర్పు వెనకాల ఉన్న అగాధాన్ని, ఆ మనవి నెరవేర్పు వెనకాల ఉన్న అపాయాన్ని, ఆటంకాన్ని మనం కొన్నిసార్లు మన కన్నులతో ఏమాత్రం కూడా చూడటానికి ఇష్టపడం. ఎందుకు అనంటే కారణం ఏంటి అనంటే, ఎన్నిసార్లు దేవుడు ఆటంకాన్ని గురించి పరోక్షంగా మనకి కనపరచాలని చూసినా మనం వెనకపోవడానికి గల కారణం ఏంటి అంటే అది మన మనస్సుకు నచ్చినది కాబట్టి కదండి. మన మనస్సుకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే ఖచ్చితంగా మనం పొందుకోవాలని ఆశపడతామో అది దేవుడు వద్దు అని చెప్పినా, ఇక్కడ అగాధం ఉందమ్మా అని చెప్పినా, ఇక్కడ ఆటంకం ఉందయ్యా అని చెప్పినా పదే పదే మనం ఎందుకు అడుగుతూ ఉంటామంటే దానిని వదిలి మనం ఏమాత్రం కూడా ఉండలేము. మన మనసుకు అది ప్రీతికరమైనది, మన మనసుకు అది ఎంతో నచ్చింది కనుక ఆ మనవిని మనం చేస్తూనే ఉంటాం. అందుకని ఈరోజు మనం చదువుకున్న పత్రికా పాఠంలో కూడా పౌలు గారు అంటూ ఉంటారు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదవండి. శరీరము ఆత్మకును శరీరమునకును అపేక్షించును, వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయితురో వాటిని చేయకూడదు. ఏంటంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఏం చేస్తాయంటే విరోధముగా అపేక్షిస్తాయి. కానీ ఎన్నిసార్లు దేవుడు మనకి ఆటంకం గురించి చెప్పాలని ప్రయత్నించినా మనం ఏమవుతుంది అనుకుంటామంటే కేవలం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, కానీ నా మనవికి ఏదో ఒకరోజు దేవుడు
జవాబు ఇస్తాడు అనే అంధత్వంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే జీవిత కాలాన్ని గడిపేస్తూ ఉంటాం. ఈ దీనిని గురించి మరింత విపులీకరించి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉంటాడు. ఆత్మ మనస్సు వేరు, శరీరం యొక్క మనస్సు వేరని 8వ అధ్యాయంలో చూద్దాం. మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవడం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నొత్తురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నొత్తురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదంట. ఏంటంటే శరీరం యొక్క మనస్సు వేరు, ఆత్మ యొక్క మనస్సు వేరు. ఇప్పుడు మనం ఏం చదువుకున్న 2 మనస్సులు కదండి. శరీరానికి ఒక మనస్సు, ఆత్మకు మరొక మనస్సు. శరీరం యొక్క మనస్సు ఏం కోరుకుంటుందంటే ఎప్పుడు మరణకరమైన కోరికలనే కోరుకుంటూ ఉంటుంది శరీరం యొక్క మనస్సు. కానీ ఆత్మానుసారమైన మనస్సు మనకి ఏమిస్తుందంట? జీవమును సమాధానమును మనకది కలుగజేస్తుంది. మరి విశేషంగా ఆత్మానుసారమైన మనస్సు అయితే దేవునికి లోబడుతుంది, కానీ శరీరానుసారమైన మనస్సు ఏం చేయదంట? దేవునికి ఏ మాత్రమున కూడా అది లోబడ నేరదు కదండి. ఈరోజు మనం శరీర సంబంధంగా ఉంటున్నాం అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి విధేయులు కాని జీవితాన్ని మనము జీవిస్తున్నాము. దేవునికి అవిధేయులుగా మన జీవితాల్లో మనకు ముందుకు వెళుతున్న మన విషయాన్ని గ్రహించాలి. ఎందుకు ఈ మాటలని చెప్తున్నారంటే దేవుడు మనకు ఒక మనవి వెనకాలన్న ఆటంకాన్ని, ఒక మనవి వెనకాలన్న నెరవేర్పు వెనకాలన్న అగాధాన్ని మనకి తెలియచేసినప్పుడు మనం దాన్ని ఒప్పుకోలేకపోతున్నామంటే, అర్థం చేసుకోలేకపోతున్నామంటే, ఇంకనూ మనం కేకలు వేస్తూ దేవుని సన్నిధిలో గోచాలతో కన్నీరు విడుస్తూ నాకు అదే ఇవ్వయా అని ఇంకా మనం అడుగుతున్నామంటే దానికి గల కారణం ఏంటంటే శరీర సంబంధమైన మనస్సు మనలో ఉంది. కాబట్టి అది దేవుని చిత్తానికి మనల్ని ఏ మాత్రం కూడా లోపడనివ్వదు కదండి. మనకు అర్థమైనప్పటికీ మనని అంధత్వంలోనికి తీసుకొని వెళ్ళి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ ఆయన ఇవ్వక మానడు అనే అంధత్వంలోనికి ఈ శరీర సంబంధమైన మనస్సు మనల్ని నెట్టివేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్న, ఈరోజు ఏ విజ్ఞాపనలో మనం ఆయన సన్నిధానంలో చేస్తున్నామో, ఏ మనవులు మనం ఆయన సన్నిధిలో పెడుతూ ఉన్నామో, ఈరోజు ధనవంతుడు అబ్రహాముకు చేరవేసినట్టు ఒక అగాధ ఉంచబడి ఉన్నదని తెలియక అతడు తన మనవిని అబ్రహాముకు చేరవేసినట్టు ఆటంకాన్ని, అవరోధాన్ని, కీడుని, అపాయాన్ని గుర్తించక ఒక భయంకరమైన మనవుల్ని మనం దేవుని సన్నిధానానికి తెలియకనే మనము చేరవేస్తున్నామేమో. ఇది శరీర సంబంధమైన మనస్సు అని ఖచ్చితంగా ఈరోజు మనము గుర్తించాలి. ఎందుకంటే ఇది దేవుని చిత్తానికి మనల్ని లోబడనివ్వదు. కానీ ఈరోజు ఆత్మానుసారమైన మనస్సు ఏంటంటే దేవుని చిత్తానికి మనల్ని లోబడ చేస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు అవరోధాన్ని గుర్తించేలా చేస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు అపాయాన్ని, ఆటంకాన్ని గుర్తించేలా చేసి మనల్ని దేవుని చిత్తం వైపుకు మనల్ని అది నడిపిస్తుందంట. ఈరోజు ఎంతమందిని ఈరోజు ఈ అవరోధాన్ని గుర్తించగలుగుతున్నామో మనం అందరం కూడా ఎవరమంటే దేవుని దృష్టిలో ధన్యులము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కువ శాతం మంది ఏం కలిగి ఉన్నారంట? శరీర సంబంధమైన మనస్సు. ఈరోజు మనం ఆలోచన చేసే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దాన్ని మనం కేకలు వేసి గోచాడి మొరపెట్టిన అది దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడడు. బహుశా అపవాది మనల్ని ఆలస్యం చేస్తున్నాడు కానీ ఇది నీకు దక్కుతుంది అని అబద్ధంలోనికి మనల్ని నడిపిస్తున్నాడేమో. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు కొన్ని వాటిని మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ఇది మనం ఆత్మానుసారమైన మనస్సు వలన ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలు మనం చూస్తే మాకు రాజు కావాలని దేవుని ఎంతగానో విసిగించారు కదండి. న్యాయాధిపతుల కాలం తర్వాత ఇశ్రాయేలు చేసిన పని ఏంటి? మాకు న్యాయము తీర్చడానికి ఒక రాజు మాకు కావాలంతే అని సమూయేలుతో వారు గొడవ పడ్డారు, కలహపడ్డారు. దేవుడు ఏమంటున్నాడు సమూయేలుతో? వారు నిన్ను కాదు, వారిని ఏలకుండా వారు నేరుగా నన్నేవారు విసర్జించారు. కాబట్టి వారికి ఇవ్వబోవు రాజు, వారిని ఏలబోవు రాజు ఎట్టివాడు అగుతాడో అది ముందుగానే నీవు వారికి తెలియచేయి, ఆటంకాన్ని తెలియచేయని చెప్పి దేవుడు సమూయేలుని హెచ్చరిస్తాడు. మనం చూస్తే 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి చదవండి అమ్మా. సమూయేలు
రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఈలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడవునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచశతాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనెను. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనెకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చెను. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టిన యెహోవా మీ మొర వెనకపోను. హల్లెలూయా. ఈరోజు ఎంత మంచి దేవుడు ఎవరికి ఉంటాడండి? ఈరోజు మనం ఆలోచన చేసి ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా మాకు ఒక రాజు కావాలని కోరారు. న్యాయకర్త అయిన దేవుణ్ణి వారు విసర్జించి తృణీకరించి మాకు ఒక వ్యక్తిగా ఒక రాజుగా ఒక వ్యక్తిని నియమించని చెప్పి సమూయేలును వారు కోరారంట. కానీ దేవుడు వెంటనే వీరికి తగిన శాస్తి చేయాలి అనుకోలేదు కదండి. ఏం చేస్తున్నాడు? అసలు వారిని ఏలబోవు రాజు ఎలా ఉంటాడో, ఎట్టివాడు అవుతాడో, ఎట్టి శ్రమలను వారు పొందబోచున్నారో, అక్కడ ఉన్న ఆటంకాలేంటో, అక్కడ ఉన్న అవరోధాలేంటో, అక్కడ ఉన్న అగాధం ఏంటో ముందుగానే సమూయేలు ద్వారా దేవుడు వారికి తెలియజేసినట్ట. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు కదండి. ఇశ్రాయేలుని ఎంత ప్రేమించాడంటే వారు అడగగానే రాజును వారికి ఇవ్వలేదు, కానీ ముందుగా రాజును నియమిస్తే వారు ఎట్టి శ్రమలను పొందుతారో కూడా స్పష్టంగా సమూయేలు ద్వారా ఏది చెప్పక మానలేదు కదండి. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా సమూయేలు ద్వారా దేవుడు వారికి వివరించాడు. వారి మీద పన్నుల భారం పడుతుందని వారికి తెలియజేశాడు. వారి కుమార్తెలను ఒక పనికెత్తలుగా రాజు వాడుకుంటాడని తెలియజేశాడు. అన్ని విషయాల్లో అన్ని పంటల్లో శ్రేష్టమైన భాగాన్ని 10వ వంతుని అతను మీ వద్ద నుంచి తీసుకుంటాడని తెలియజేశాడు దేవుడు ముందుగానే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఆఖరులో ఏమన్నాడు? మనం చూస్తే మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు అని ఒక్క మాటలో దేవుడు తేల్చి చెప్పాడు. అప్పటి వరకు దేవునికి దాసులుగా ఉన్నవారంట ఒక వ్యక్తికి దాసులుగా మారిపోవడానికి ఇశ్రాయేలు ఇష్టపడ్డారు. మీరు మొరపెట్టిన నేను మీ మొరను వినను. ఎందుకంటే ఈ అగాధాన్ని, ఆటంకాన్ని, ఈ కీడుని ముందుగానే మీకు తెలియజేశాను కాబట్టి ఇంత తెలియజేసిన తర్వాత కూడా ఇంకా మీరు కేకలు వేస్తూ రాజునే కావాలని కోరుకుంటే నేను మీ మొరను ఎంత మాత్రం కూడా తర్వాత అంగీకరించేది లేదు అని దేవుడు వారికి తెలియజేసినట్టు. అయితే ఇశ్రాయేలు ఏం చేశారు? మాకు రాజు కావాల్సిందే. అన్ని మాటలు వినిన తర్వాత అక్కడ ఉన్న ఆటంకాలు తెలియచేయబడిన తర్వాత కూడా ఇశ్రాయేలు ఏం చేశారంట? మాకు రాజును నియమించి ఏమీ పర్వాలేదు, మా పైన ఒక రాజును నీవు నియమించవలసిందే అని సమూయేలు వారు కోరారంట. అంటే ఈరోజు దేవుని యొక్క ప్రేమను ఎవరు గ్రహించలేదంట? ఇశ్రాయేలు గ్రహించలేదు. ఒక మానవుడు తమ పైన ఏరటం ప్రారంభిస్తే వచ్చే పర్యవసానాలు వారు గ్రహించకుండా వారు ఒక వ్యక్తిని రాజుగా తమ పైన కోరుకున్నారంట. కానీ ఈరోజు దావీదు భక్తులు మనం ఆలోచన చేసి ఒకసారి జనసంఖ్య చేయాలని అతని హృదయం అతను ప్రేరేపించిన సమయంలో దేవునికి వ్యతిరేకంగా అతని కార్యం తలపెట్టినప్పుడు దేవుడు 3 విషయాలను దావీదు ముందు ఉంచుతాడు. అప్పుడు దావీదు దేన్ని కోరుకుంటాడు? ఒకసారి మనం 2వ సమూయేలు గ్రంథంలో చదివితే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. 2వ సమూయేలు. అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది, చిక్కులలో ఉన్నాను,
యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే. హల్లెలూయా. ఎంత గొప్ప మాట దావీదు గారు అన్నారండి. 3 విషయాలు దావీదు ముందు దేవుడు ఉంచినప్పుడు అతను అంటున్నాడంట, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక నేను ఆయన చేతుల్లోనే పడతాను కానీ మనుషుల చేతిలో ఎంత మాత్రం కూడా నేను పడక పోదును అంటా ఉన్నాడంట. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని చేతిలో వారు పడకుండా ఎక్కడికి వెళ్ళారంట? మనుషుల చేతిలో పడటానికి వారు వ్యక్తినే, ఒక మానవునే రాజుగా తమ పైన నియమించమని వారు కోరుకున్నారట. అంటే ఆటంకాలు, అవరోధాలు వారికి తెలియచేసినప్పటికీ వారు ఉద్దేశపూర్వకంగా మనల్ని వారు చేశారు. ఇంకా తర్వాత దేవుడు చేసేది ఏముంది? వారికి ఆటంకం తెలియచేయబడిన తర్వాత కూడా వారు అదే విన్నపాన్ని చేశారు కనుక వారు కోరినట్టే దేవుడు వారికి రాజులను వారి పైన నియమించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ఎన్ని బాధలు పడ్డారో మనందరికీ కూడా తెలుసు కదండి. ఒక దేవుడు వారిపైన ఏలటానికి, ఒక మానవుడు వారిపైన ఏలటానికి చాలా 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 వ్యత్యాసం ఉంది. కానీ దేవుడు ఏమన్నాడు? ముందుగానే వారు మొర పెట్టినను నేను వారు మొర వెనకపోదునని ముందుగానే తెలియజేస్తాను. ఈరోజు అటువంటి భయంకరమైన పరిస్థితి మన జీవితాల్లో రాకుండా ఉండాలంటే ఈరోజు దేవుడు చూపిస్తున్న ఆటంకాన్ని, దేవుడు మనల్ని చేస్తున్నప్పుడు మనకి చూపిస్తున్న అగాధాన్ని మనం గుర్తించి ఇప్పుడే అందులో నుంచి మనం ఏం చేయాలంట? ప్రక్కకి తప్పుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆటంకం తెలియచేయబడిన తర్వాత కూడా అందులోనే వెళతామని ముందుగా మనం ఇశ్రాయేలు వలె ముందుకు అడుగేస్తే రేపు వచ్చే పర్యవసానాల వల్ల దేవునికి మనం మొరపెట్టినా అప్పుడు మన విజ్ఞాపన ఆయన ఆలకించేది లేదు. కనుక ఈరోజు మనం గమనించాలి, ఎంతవరకు మనం చేస్తున్న మనవి దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంది, ఎంతవరకు మనం చేస్తున్న విజ్ఞాపన దేవునికి అనుగుణమైనదిగా ఉందన్న విషయాన్ని ఖచ్చితంగా ఈరోజు మనము గ్రహించాలి. అందుకనే ఇశ్రాయేలు నేడు నీవు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు అంటా ఉన్నాడు కదండి. ఎప్పుడంట? నేడు అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ రోజు కూడా మనకి దేవుడు ఏమిస్తున్నాడంట? అవకాశాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన విజ్ఞాపనలు మనం ఆయన సింహాసనం వద్దకు తీసుకొని వెళ్ళినా ఇప్పుడు కూడా దేవుడు మనకి ఆయన ప్రేమ ద్వారా మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడంట. సప్పీరాని మనం చూస్తే అననీయ సప్పీరాల విషయంలో అననీయ మరణించిన అనంతరము సప్పీరాని తెలియకుండా లోపలికి వెళుతుంది కదండి. సప్పీరా లోపలికి వెళ్ళగానే పేతురు సప్పీరాను కూడా వెంటనే శపించలేదు కానీ ముందు అవకాశం ఇచ్చాడంటే ఆఖరి క్షణంలో కూడా ఏం పొందిందంట? సప్పీరా అవకాశాన్ని పొందింది. సత్యాన్ని బయట పెట్టే అవకాశము దేవుడు పేతురు ద్వారా సప్పీరాకి ఇచ్చాడు. చెప్పండి మీరు ఎంతకే ఈ భూమిని అమ్మిద్రా అని సప్పీరాని మరొకసారి ప్రశ్నించాడు అక్కడ పేతురు. కానీ సప్పీరా ఏమంటుంది? ఆఖరి క్షణంలో కూడా సత్యాన్ని బయట పెట్టడం మానేసి అవును ఇంతకే మేము అమ్మాము అని చెప్పడం ద్వారా ఆమె దేవుని ఉగ్రతకు గురవటం మనం అక్కడ చూస్తాం. అంటే ఆఖరి క్షణాన్ని కూడా అక్కడ సప్పీరా అనే స్త్రీ ఉపయోగించుకోలేకపోయింది కదండి. ఈరోజు ఇశ్రాయేలు నేడు నీవు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు అంటే నేడు అనగా ఈరోజు ఈ ఆఖరి క్షణం కూడా దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. నాకు వ్యతిరేకంగా విజ్ఞాపన చేయటము మానేవేయండి. ఎందుకంటే అక్కడ ఒక అగాధము ఉంచబడి ఉంది, అక్కడ ఒక ఆటంకము, ఒక అపాయము, ఒక కీడు దాగి ఉంది కనుక ఇకనైనా మీరు వెనుకకి మళ్ళుకుంటే ఖచ్చితంగా నేను భవిష్యత్తులో మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి ఎంత మాత్రము కూడా కావు. మనం ప్రక్కకి ఎందుకు తప్పుకోవాలంటే దేవుని మీద విశ్వాసంతో ఈరోజు మనము ప్రక్కకి తప్పుకోవాలి కదండి. ఏ భరోసా లేకుండా మీరు వెనుకకు వెళ్ళడం దేవుడు చెప్పట్లేదు కానీ ఏ భరోసా లేకుండా విజ్ఞాపన చేయడం మాని ప్రక్కకి తప్పుకోండి అని చెప్పడం లేదు. కానీ ఈరోజు మనకున్న భరోసా ఎవరంట? మన గొప్ప దేవుడే. దేవుని అందున్న విశ్వాసంతో ఈరోజు దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన విజ్ఞాపనలు మనము దేవుని సన్నిధానంలో చెప్పటము మానివేస్తే ఖచ్చితంగా మనకి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తాడు. యెరూషలేముతో అయితే దేవుడు ఏమన్నాడు? యెరూషలేమా యెరూషలేమా ఈ నీ దినమందు సమాధాన సంగతులను నీవు తెలుసుకుని ఎడల నీకెంత మేలు, కానీ ఇప్పుడైతే అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి అని యెరూషలేముతో అన్నాడు కదా. అంటే యెరూషలేముకి ఇంకేం లేదంట, అవకాశం లేదు.
ఇప్పుడైతే అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయని యెరూషలేముతో అన్నాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తుంది ఏంటంటే ఇంకా మనకి అవకాశము ఉంది, ఇంకా మనకి సమయం రాలేదేమో, ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదేమో, ఇంకా పరిస్థితి విషమించలేదేమో. నేడైనా మనం ఆయన మాట వింటే మన జీవితాలకి ఎంతో మేలు కలుగుతుంది, మనకి ఎంతో శ్రేయస్కరమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఎంతవరకు ఆయన చెప్పిన మాటల్ని, ఆయన చిత్తాన్ని అంగీకరించడానికి మన మనస్సు ఇష్టపడుతుంది? ఈరోజు ఇష్టపడట్లేదా? మనం ఇంకా ఏ మనస్సు కలిగి ఉన్నామంట? శరీర సంబంధమైన మనస్సునే మనం కలిగి ఉన్నాము. ఆత్మ సంబంధమైన మనస్సు ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటలకి విధేయతను చూపిస్తుంది కదండి. పేతురు గారు అక్కడ ఏం చేశారు? వల వేస్తున్న సమయంలో యేసుప్రభు కుడి ప్రక్కన వల వేయండి అంటే, రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, అయినను కేవలం నీవు చెప్పిన మాట చెప్పున నేను నీవు చెప్పినట్టుగానే చేస్తాను, నేను వలలు వేస్తాను అని అపోస్తలుడైన పేతురు అంట మనం చూస్తాం. అంటే విధేయత, దేవుని చిత్తానికి ఎంతవరకు ఈరోజు మనం విధేయతను చూపిస్తున్నాం అన్నది ఖచ్చితంగా మనం గ్రహించాలి. ఒకవేళ దేవుని చిత్తానికి విధేయులు కాకుండా ఇంకా తిరుగుబాటు చేసే వారంగా మనం ఉంటే, ఇంకా తిరుగుబాటు దోడలోనే మన జీవితాలు ముందుకు వెళ్ళిపోతుంటే మనల్ని ఏం చేయడంటే దేవుడు కూడా లక్ష్య పెట్టడు. ఇశ్రాయేలు ఎలాగైతే ఆయన విడిచిపెట్టాడు, నేను వినను అని ఖచ్చితంగా ఆయన ఎలాగైతే తీర్చి చెప్పాడో, ఈరోజు ఒకవేళ ఆయన ఇంతలా మనల్ని హెచ్చరించినప్పటికీ ఇంకా ఆయన చిత్తానికి వ్యతిరేకమైన దాన్ని ఆశిస్తాము. ఎందుకంటే అది కేవలం నాకు ఇష్టం ప్రభువా, అది నాకు ప్రీతికరమైన దాని నుంచి నేను బయటికి రాలేను, దాన్ని అడగకుండా నేను ఎంత మాత్రం కూడా ఉండలేను, నీవు నాకు అది ఇవ్వాల్సిందే అని మనం మొండి వైఖరితో మూర్ఖంగా అడుగుతున్నట్లయితే దేవుడు కూడా మనల్ని లక్ష్య పెట్టడము మానేస్తాడు. కాబట్టి ఈరోజు హెచ్చరికను మనం ఖచ్చితంగా అంగీకరించి ఆయన చిత్తానికి లోబడటానికి మన మనస్సును మనమే అణచివేసుకోవాలి. ఆత్మానుసారమైన మనస్సుతో మనం ఈరోజు ఆలోచించాలి. అది మనకి ఏం కలుగు చేస్తుందంటే భవిష్యత్తులో సమాధానాన్నే కలుగు చేస్తుంది. మనం అడిగేది బహుశా ఈరోజు మనకి అందంగా కనిపించవచ్చు, ఈరోజు మన కనులకు అది ఉత్తమమైనదిగా కనిపించవచ్చు, కానీ దేవుడు భవిష్యత్తును చూసే దేవుడు కాబట్టి దాని వెనకాల అగాధాన్ని ఆయన ముందుగా చూసే దేవుడు. ఇందాక ఇశ్రాయేలుకి ఎలాగైతే ఆ రాజు ఏమేం పనులు చేయబోతున్నాడో ముందుగా ఆయన వారికి తెలియజేశాడు. ఇశ్రాయేలు వాళ్ళంతా కూడా చూడలేదు, వారికి ముందు చూపు లేదు. దేవుడు చెప్పినప్పటికీ ఆత్మీయ నేత్రాలతో వారు ఆ సత్యాన్ని గ్రహించడంలో విఫలమైపోయారు కదండి. కానీ దేవుడు చెప్పినప్పుడు ఈరోజు మనం వింటే అది భవిష్యత్తులో మనకి ఏం కలుగజేస్తుందంట? జీవాన్ని, సమాధానాన్ని ఖచ్చితంగా మన జీవితాల్లో మనకి కలుగజేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దాన్ని కేకలు వేసి మనం ఎంత గోజాడి కన్నీటితో మొరపెట్టినా అది మన జీవితాల్లో జరగదు. ఒకవేళ జరిగినా ఇశ్రాయేలు జీవితంలో ఎలాగైతే జరిగించాడో, ఒకవేళ జరిగినా మనకి ఏముండదంటే భవిష్యత్తులో సంతోషము, ఆనందం అనేదే ఉండదు. ఎందుకు ఈ మనవిని నేను దేవుని సన్నిధానంలో పెట్టానే అని మనకి బాధే కలుగుతుంది తప్ప దానివల్ల మనకి ఎటువంటి సంతోషం కూడా మన జీవితాల్లో లభించదు. కాబట్టి ఈరోజు చదువుకున్న స్వార్థ పాఠంలో వారు కుష్ఠరోగులు ఏ రీతిగా యేసు ప్రభువుతో మొరపెట్టారో మనం ఒకసారి లూకాసు వార్తలో మనం ఒకసారి వెళితే 17వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవనమ్మా. వెళ్ళుచుండగా వచ్చి దూరంగా నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఇక్కడ మనం చూస్తే 10 మంది కుష్ఠరోగులు కేకలు వేయడానికి గల ముఖ్య కారణాన్ని మనం ఆలోచన చేస్తే వారు ఎక్కడ ఉన్నారంట? దూరంగా యేసు ప్రభువారికి నిలిచారు. ఎందుకంటే కుష్ఠరోగుల పాత నిబంధన ప్రకారము వారు అపవిత్రులుగా ఎంచబడిన వారు కనుక, సమాజంలో నుంచి వారు వెలివేయబడిన వారు కనుక యేసు ప్రభువారి దగ్గరకు వారు రాలేక దూరంగా ఉండటం ద్వారా తమ మనవిని యేసు ప్రభువారికి చేరవేయటం కోసం వారు ఏం చేయాల్సి వచ్చిందంట? కేకలు వేస్తూ తమ మనవిని యేసు ప్రభువారికి చెప్పాల్సి వచ్చింది. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించని వారు కేకలు వేసి తమ మనవిని యేసు ప్రభువారితో చెప్పారంట. మనం ఇక్కడ ఆలోచన చేస్తే కేకలు వేయటం, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. వారు ఏం అడిగారంటే మమ్మల్ని స్వస్థపరచవయ్యా అని అడగలేదు, మమ్మల్ని శుద్ధులుగా చేయువయ్యా అని అడగలేదు, కానీ ఏమంటున్నారంట? మమ్మలను కరుణించు అని అడగటం మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం చూస్తే ఏ విషయంలో కరుణించాలి మిమ్మల్ని అని అడగకుండానే
దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? యేసు ప్రభువారు వారికి స్వస్థతను ఇచ్చారు. ఏమడగలేదంట వారిని, నేను మీకు ఏమి చేయబోచున్నారన్న ప్రశ్న యేసు ప్రభువారు వారిని అడగకుండానే ఏం చేస్తారు? మీరు వెళ్ళి నిశ్చయమే మీరు తక్షణమే యాజకులు కనపరచుకోండి అని యేసు ప్రభువారు వారితో చెప్పి స్వస్థతనిచ్చి పంపించేస్తారు. అయితే ఇక్కడ ఎందుకు యేసు ప్రభువారు ప్రశ్నించలేదు అన్న విషయాన్ని మనం గమనిస్తే, అసలు వారి క్రియ ద్వారానే వారికి ఏ విషయంలో కరుణ కావాలో వారు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడున్నారంటే వారు యేసు ప్రభువారి సమీపానికి రాకుండా దూరంగా ఉండి వారు కేకలు పెడుతున్నారంట, అయ్యా మమ్మల్ని శుద్ధులుగా చేయను కాబట్టి మమ్మల్ని కరుణించిన దూరంగా నిలుచుని కేకలు పెడుతున్నారు. అంటే వారు తలపెట్టిన క్రియ ద్వారా యేసు ప్రభువారికి చెప్పిన సమాచారం ఏంటంటే, మేము సమాజంలో నుండి వెలివేయబడిన వారము, మేము అపవిత్రులుగా ఎంచబడిన వారము, మనుషుల వద్దకు రాజారని వారము కనుక అయ్యా ఈ స్థితి నుంచి, వెలివేయబడిన స్థితి నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని దూరంగా ఉండి తమ క్రియ ద్వారానే యేసు ప్రభువారి కరుణను వారు ఆశ్రయించారు. అది చూసిన యేసు ప్రభువారు వెంటనే వారిని యాజకులకు కనపరుచుకోండి వారికి స్వస్థతనిచ్చి పంపించడం మనము చూస్తాం. ఈరోజు ఏ విషయంలో కరుణించాలో అంటే మనము దేవునికి తెలియచేయడం, మనం అడిగే విజ్ఞాపన దేవుని చిత్తానుసారమైనదైతే మన బాధ యొక్క తీవ్రతని మనం దేవునికి ఏం చేయాలంట? తెలియచేయాలి. వారి బాధ యొక్క తీవ్రతని ఈ కుష్ఠరోగులు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే సమాజంలో నుంచి వెలివేయబడటం అంటే అది ఎంతో అవమానకరమైన విషయం కదండి. అందరి జనసమూహాల్లాగా వారు సంచరించడానికి ఊరిలో లేదు. వారి ప్రాంతంలో అందరి మనుషుల వల్ల వారికి తిరిగే అవకాశము వారికి లేదు. కాబట్టి ఎంతో అవమానకరమైన స్థితిలో వారు తమ జీవితాలని అంతవరకు జీవించారు కనుక వారి బాధ యొక్క తీవ్రతని యేసు ప్రభువారికి చేరవేయటం కోసము దూరంగా ఉండి మమ్మల్ని కరుణించేయాలి కేకలు పెట్టారండి 10 మంది కుష్ఠరోగులు. ఈరోజు దేవుడు కోరుకునే మనల్ని అంటే దేవుని చిత్తానుసారమైన విజ్ఞాపననే మనం ఆయన సన్నిధిలో చేస్తూ ఉన్నట్లయితే మన బాధ యొక్క తీవ్రతని ఈరోజు మనం దేవునికి ఖచ్చితంగా తెలియచేయాలి కదండి. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధానంలో ఏడవరు కానీ ఎక్కడ ఏడుస్తారంట? లోపల ఏడుస్తూ ఉంటారు కదా. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చరు కానీ హృదయంలో వారికి వారే కృంగిపోతుంటారు. హృదయంలో వారికి వారే వేదన చెందుతూ కృషించిపోతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు ఎంతో విలువైనది. అది మనకి సమాధానం తీసుకొస్తుంది. ఈరోజు మనము మన హృదయంలోనే కృంగిపోతే అంతకంతకు మనం కృషించిపోతాం. కానీ అదే కన్నీరు దేవుని సన్నిధానంలో విడిచినప్పుడు అది మనకి బలాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధానంలో మనం కార్చే కన్నీరు మనల్ని అంతకంతకు బలపరుస్తుందే కానీ మనం ఎంత మాత్రం కూడా కృషించిపోయేలా అది చేయదంట. అయితే మన హృదయంలో మనం ఎవరికి చెప్పుకోకుండా దేవునికి చెప్పకుండా మన హృదయంలో లోపల కృంగిపోయినప్పుడు అంతకంతకు మనము కృషించిపోతూ ఉంటాం. కీర్తనాకారుడు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉన్నవి కదా ప్రభా, అవి నీ కవులలో ఉన్నాయి కదా అని చెప్పి నమ్మకంగా ఎలా అంటా ఉన్నాడంటే అతని కన్నీరు అతను ఎక్కడ కార్చాడంట? దేవుని సన్నిధానంలో కార్చాడు. దేవుని సన్నిధానంలో కార్చాడు కనుకనే అతడు నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడ్డాయని ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ధైర్యంగా అతడు చెప్పగలిగాడు. ఈరోజు మన కన్నీళ్లు ఈరోజు ప్రతి సమస్య నిమిత్తము ఈరోజు అందరికీ వేరు సమస్యలు ఉంటాయి కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సమస్య లేకుండా అయితే ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరి హృదయంలో శోధన బాధలు ఉంటాయి. ప్రతి ఒక్కరి హృదయంలో సమస్య గురించిన వేదన ఉంటుంది. ఈరోజు మన సమస్యల నిమిత్తం మన కార్చే కన్నీరు దేవుని కవులలో ఆయన బుడ్డిలో ఉంచబడ్డాయి అనే చెప్పగలిగే విశ్వాసము అట్టి ధైర్యము మనకున్నాయా ఈరోజు? ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకుండా లోపల మనమే కృషించిపోతూ ఉంటే ఆయన బుడ్డిలో ఎలా కన్నీరు దాచబడుతుంది? మనం చేయాల్సింది ఏంటంటే ఈరోజు మన కన్నీరు ఆయన బుడ్డిలో ఉంచబడాలంటే మన కన్నీరు ఆయన కవిలలో ఉండాలంటే ఎక్కడ కన్నీరు కార్చాలంట? దేవుని సన్నిధానంలో కూర్చొని మనము కన్నీరు కార్చాలి. కన్నీరు కారుస్తూ మనం మొరపెట్టిన సమయంలో మనం మూలుగులతో మొరపెట్టాలి. ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో మన పక్షాన ఎవరు విజ్ఞాపనం చేస్తున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడు. అన్న కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి మూలుగుచ్చు మొరపెట్టిందంట. ఆమె కన్నీళ్లు దేవుని సన్నిధానంలో ఎంతో విలువైనవిగా ఎంచబడ్డాయి కనుక ఒక శ్రేష్టమైన సమాధానాన్ని తన జీవితంలో అన్న పొందుకుంది.
కాబట్టి ఈరోజు మనలో మనమే ఏడవటం కృంగిపోవటం కాదు కానీ, లేకపోతే మనుషుల వద్ద ఏడవటం కాదు కానీ, ఆ ఏడ్చేదేదో, ఆ కన్నీరు విడిచేదేదో, ఆ మొరపెట్టేదేదో దేవుని సన్నిధానంలో మోకరించి కన్నీరు విడిస్తే మన కన్నీరు ఎక్కడ దాస్తాడంట? ఆయన బుడ్డిలో దాచుతాడు. ప్రతి కన్నీట చుక్కకి ఒక శ్రేష్టమైన జవాబుని మన జీవితాల్లో దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నా కన్నీరు ఎవరు చూస్తారులే అని మనం అనుకుంటాం కదండి. మనం చాలాసార్లు ఎంతో విస్తారంగా కన్నీరు కారుస్తూ ఉంటాం. నా కన్నీటికి విలువే ఉందిలే, నా కన్నీరు ఎవరు చూస్తారులే అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి చుక్క దేవుని దృష్టికి ఎంతో విలువైనది. ఎంత విలువైనది అంటే తన బుడ్డిలో ఆయన దాచుకునేంత విలువైనదంట ఒక విశ్వాసి యొక్క కన్నీరు. కాబట్టి ఈరోజు వ్యర్థంగా మన కన్నీరుని వ్యర్థం చేయడం కాదు కానీ, దేవుని సన్నిధానంలో మనం కన్నీరు పెడితే, కన్నీటి ప్రార్థన చేస్తే మనకి దేవుడు శ్రేష్టమైన సమాధానాన్ని మన జీవితాల్లో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు హిజ్కియా గురించి మనం ఆలోచన చేస్తే, రబ్షాకే వచ్చి ప్రగల్భాలు పలుకుతాడు కదండి. ఈ అష్షూరు రాజు వచ్చి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. హిజ్కియా ద్వారా మీరు మోసపోకుండాని ప్రజలందరిని కూడా భయపెట్టి, హిజ్కియాను కూడా ఎంతో బెదిరిస్తూ, ఎంతో భయంకరమైన మాటలు, ప్రగల్భాలు రబ్షాకే పలికినప్పుడు హిజ్కియా గుండె ఏమైపోతుందంట? చెదిరిపోతుంది. కానీ అతడు చేసినది ఏంటంటే, 2 దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చదువుతాం. 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 20 వచనం చదువుతాం. 32వ అధ్యాయం. హిజ్కియా యూదా దేశం అంతటను ఈలాగున జరిగించి యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్రమందేమి. 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 20. రాజని హిజ్కియాను ఆమోజు కుమారుడైన ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. హల్లెలూయా. హిజ్కియా ఏం చేశాడంటే, రబ్షాకే ప్రగల్భాలు పలికిన తర్వాత రాజుని హిజ్కియా తనకు తానే హృదయంలో కృంగిపోలేదు కానీ, తనకు తానే హృదయంలో వేదనకి గురవలేదు కానీ, అతను ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడట. రాజుల గ్రంథంలో అయితే దేవుని మందిరంలోనికి వెళ్ళి అని కూడా అక్కడ గ్రంథకర్త రాస్తాడు. రాజుల గ్రంథంలో కూడా అక్కడ ఏముంటుందంటే, దేవుని మందిరంలోనికి హిజ్కియా వెళ్ళి అక్కడ దేవునికి మొరపెట్టాడని గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఆపద వచ్చిన వెంటనే, ఆటంకం వచ్చిన వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటంటే, అతని హృదయంలో దుఃఖము పొంగిపోయిన వెంటనే అతను చేసిన పని ఏంటంటే, అక్కడ వారి ముందు, తన సేవకుల ముందు కన్నీరు గార్చలేదు కానీ, ప్రజల ముందు నిస్సహాయత వ్యక్తపరచలేదు కానీ, ఏం చేశాడంటే నేరుగా దేవుని సన్నిధానానికి వెళ్ళి అక్కడ కార్చడంట కన్నీరు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతను కన్నీటి ప్రార్థనకి ఒక గొప్ప జవాబునిచ్చాడు. వెంటనే ఏం చేశాడు? ఒక దూతను ఆయన పంపించి హిజ్కియాని, అతని ప్రజలందరినీ కూడా అష్షూరు రాజు చేతిలో నుంచి దేవుడు రక్షించాడు. ఎందుకంటే హిజ్కియా ఎక్కడ కన్నీరు గార్చాడంట? దేవుని సన్నిధానంలో అతడు కన్నీరు గార్చాడు. దేవుని సన్నిధానంలో తన బాధను అతడు విన్నవించుకున్నాడు. దేవుని సన్నిధానంలోనే అతడు తన విజ్ఞాపనని దేవునికి చేరవేశాడు. కాబట్టి ఈరోజు అనవసరంగా మన కన్నీరుని వ్యర్థంగా విడిచిపెట్టడం కాదు కానీ, దేవుని సన్నిధానంలో మనం కన్నీరు కారిస్తే మనకి శ్రేష్టమైన జవాబును, శ్రేష్టమైన సమాధానాన్ని మన జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, మన విజ్ఞాపన, మన మనవులు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నట్లయితే మన బాధ యొక్క తీవ్రతని మనం ఆయనకి తెలియజేయవలసిన బద్ధులమై ఉన్నాము. మనం చూసి కీర్తనల గ్రంథాల్లో భక్తులు తమ బాధ యొక్క తీవ్రతని కొన్ని మాటల ద్వారా వారు వ్యక్తపరిచారు కదండి. వారు మమ్మల్ని దూషించుండగా మా ఎముకలు విరిగిపోవచ్చునని ఒక కీర్తనకారుడు అంటూ ఉంటాడు. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చు. అంటే వారి బాధ యొక్క తీవ్రతని వారి యొక్క మాటల ద్వారా వారు వర్ణించిన విధానము ఎంతో అద్భుతం. అంటే ఎంత బాధ గుండా వెళ్తున్నారో, ఎంత వేదనకరమైన సమయం గుండా వారు వెళ్తున్నారో అక్కడ రాయబడిన మాటల ద్వారా మనకి అర్థమవుతుంది కదండి. అంటే వారి బాధ యొక్క తీవ్రతని కొన్ని మాటల ద్వారా దేవుని సన్నిధానంలో వారు వివరించడానికి ఇష్టపడ్డారంట. ఈరోజు మన బాధ యొక్క తీవ్రతని, మనం ఎంత బాధపడుతున్నాం, ఆ తీవ్రతని దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలంట?
వ్యక్తపరచాలి. పాత నిబంధనలో కొంతమంది భక్తులు అయితే గోనె పట్ట కట్టుకొని బట్టలు చించుకోవడం ద్వారా తమ బాధను, ఆ తీవ్రతను దేవుని సన్నిధానంలో వారు వ్యక్తపరిచారు. ఈరోజు మనము ఎంతగా వ్యక్తపరుస్తున్న మనకు కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఏ సమస్య నిమిత్తం మనం బాధపడుతున్నప్పటికీ ఆ బాధ యొక్క తీవ్రతను ఎంతగా దేవుని సన్నిధానంలో మనము వినవించుకుంటున్నాం, ఎంతగా దేవునికి మనము దాన్ని తెలియజేస్తున్నాం అన్నది కూడా చాలా చాలా ప్రాముఖ్యం కదండి. ఈరోజు మనుషులకు మనం చెప్పుకుంటున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఇంత బాధ నా మనసులో ఉంది, ఇంత వేదన నా హృదయంలో ఉందని మనుషులకైతే చెప్తున్నాం, కానీ దేవుని సన్నిధానంలో చెప్పడానికి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. కొంతమంది బద్దకిస్తూ ఉంటారు, కొంతమంది అనేకమైన కారణాల ద్వారా ప్రార్థనలో కూర్చోవటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈరోజు మన బాధలు దేవుని సన్నిధానంలో మనం వ్యక్తపరిస్తే, ఆ తీవ్రతని దేవుని సన్నిధానంలో కనుక మనం వివరిస్తే ఖచ్చితంగా దేవుడు మనకన్నిటికీ తగిన జవాబును మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు అపవాది చెప్తున్న అబద్ధాలను ఏ విషయంలో కూడా నమ్మకుండా మన విజ్ఞాపనను కన్నీటి ద్వారా దేవునికి మనము తెలియచేయాలి. అప్పుడు హిజ్కియాని ఎలాగైతే ఆదుకున్నాడో మనల్ని కూడా మన జీవితాల్లో దేవుడు ఆ రీతిగా ఆదుకుంటాడు. మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేసిన మాటల ద్వారా శరీర సంబంధమైన మనస్సు మనం కలిగి ఉన్నామా, లేకపోతే ఆత్మ సంబంధమైన మనస్సును మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం ఈరోజు వేరీ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అడగకూడని మనములు అడుగుతూ దేవునికి వ్యతిరేకంగా మనం మొరపెట్టే వారంగా ఉంటే ఇప్పుడే ఆత్మానుసారమైన మనస్సు ద్వారా దేవుని చిత్తానికి లోపడమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆఖరి క్షణాన్ని తప్పీరైతే ఉపయోగించుకోకుండా, సత్యాన్ని బయట పెట్టకుండా దేవుని ఉగ్రతకు లోనైంది. కానీ దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు నేడు నేను ఆయన మాట వింటే నీకు అది ఎంతో మేలు, అది ఎంతో నీకు శ్రేయస్కరం, అది ఎంతో నీకు ప్రయోజనకరం అని మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మాట నేడే విని ఒకవేళ మనకు వ్యతిరేకమైన మార్గంలో ఉన్నట్లయితే, దాని నుంచి ప్రక్కకి తొలగినట్లయితే, ఖచ్చితంగా అగాధాన్ని గుర్తించి తప్పుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అదే రీతిగా దేవుని చిత్తానుసరమైన మార్గంలోనే నడుస్తున్నట్లయితే మన విన్నపాన్ని మనం ఎలా చేరవేయాలంట, కన్నీటి ద్వారా దేవుని సన్నిధానానికి చేరవేయాలి. కుష్ఠరోగులు తమ బాధ యొక్క తీవ్రతని దూరంగా నిలుచుని యేసుప్రభువు వారికి కేకలు వేస్తూ చేరవేసినట్టుగా మన జీవితాల్లో కూడా మన బాధ యొక్క తీవ్రతని ఆయన సన్నిధానంలో మోకరించైనా, కూర్చునైనా, నిలబడైనా ఆ తీవ్రతని దేవుని సన్నిధానంలో వ్యక్తపరుచుకుంటే ఆ కన్నిటిని దేవుడు విలువైనదిగా ఎంచి మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా భక్తులు జీవించిన జీవితాలను మనం మాదిరిగా తీసుకొని మనందరి జీవితాల్లో కూడా దేవుడి చిత్తానికి అనుగుణంగా మనం నడుచులాగున దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.